TSM6 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ డివిజన్ ఐలాపూర్ గ్రామంలో మల్లన్న జాతర ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కుర్మ మల్లేష్ యాదవ్, ఆలయ అధ్యక్షుడు కుర్మ మహేందర్ యాదవ్ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ జాతరలో మొదటి రోజు మల్లన్న స్వామి వారి కళ్యాణోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కాటా సుధారాణి, మాజీ కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్ ఇరువురు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. పోతురాజుల నృత్యాలు, డప్పు వాయిద్యాలు, యువత నృత్యాలు ఎంతగానో అలరించాయి. మహిళలు బోనాలతో ఊరేగింపుగా వచ్చి స్వామివారికి బోనం సమర్పించారు. అందరికీ నమస్కారం. అమీన్పూర్ డివిజన్ పరిధిలోని ఐలాపూర్ గ్రామంలో మరి గత 5 సంవత్సరాలుగా మరి మల్లన్న నిర్వహిస్తూ ఉన్నాం. మరి దీనికి గుడి శంకుస్థాపన నుంచి ఈనాటి వరకు గ్రామస్తుల పూర్తి సహకారంతో మరి జాతర జరగడం జరిగింది. మరి ఆ దేవుని ఆశీస్సులతో ఖచ్చితంగా ఫ్యూచర్ కూడా ఇదే రేపు నాగవల్లి ఉంటుంది, ఎల్లుండి మళ్ళా ఎల్లమ్మ జాతర ఉంటుంది. జాతరకు విచ్చేసిన ఐలాపూర్ పెద్దలకు, యువకులకు, మహిళలకు, వృద్ధులకు, ప్రతి ఒక్కరికి, ఉగ్గు కళాకారులకు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి నాకు ఈ అవకాశం మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామస్తులకు, మరి ఇక్కడ జాతరకు విచ్చేసిన ప్రజలకి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు, చిన్నలకు అందరికి ఈ కార్యక్రమం మల్లన్న జాతరకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నిజంగా చెప్పాలంటే గత 5 సంవత్సరాల కింద మల్లన్న గుడి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు సహకారులతో చందా వసూలు చేసి ఇంత పెద్ద గుడి కట్టడం జరిగింది. ఆ గుడికి ఇంత పెద్ద జాతర కూడా జాగడం అంటే ప్రతి ఒక్కరి సహకారము ఈ మల్లన్న స్వామి ఆశీస్సులకు ఉన్నాయి. అదే విధంగా గుడి కూడా అంత పెద్దగా కట్టడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ లేని విధంగా మా మల్లన్న దేవాలయానికి జాతర తాగుతూ ఉంటుంది. ప్రతిసారి ఇదే విధంగా ఘన విజయంగా జాగుతూ ఉంటుంది. ఇట్లనే సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. మరి ఆ భక్తి మల్లన్న ఆశీస్సులు కూడా ప్రతి ఒక్కరి మీద, భక్తుల పైన, వచ్చిన పబ్లిక్ పైన, అందరి పైన, విలేజెస్ పైన ఉండాలని కోరుతూ, మరి రేపు మల్లన్నది కళ్యాణం ఉంటుంది. కళ్యాణం ఇలా అయిపోయింది కాబట్టి రేపు నాగవెల్లి ఉంటుంది, ఎల్లుండి ఎల్లమ్మకు ఉంటుంది, బోనాలు ఉంటాయి. ఇంకా 2 రోజులు కంటిన్యూ కొనసాగుతుంది కాబట్టి అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ కళ్యాణం, ఈ మల్లన్నది, ఎల్లమ్మది మొత్తం విజయవంతం చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు ఇక్కడ ఐలాపూర్ గ్రామంలో శ్రీ కేతకి బ్రహ్మరంభ సహిత మల్లికార్జున స్వామి దేవస్థానంలో మల్లన్న జాతర నిర్వహిస్తూ ఉన్నాము. ఈ గుడి కట్టి మల్లన్న జాతర ఎంతో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. మా గ్రామస్తులు కూడా మా ఈ జాతరకు మాతోట ఉండి చిన్న పెద్ద అందరూ కలిసి ఎటువంటి అంటే తిరిగేసి అందరం కలిసి చందాలు చేసుకొని మా ఊర్లో కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ తోచిన విధంగా చందాలు కూడా ఇచ్చేసి అందరం కలిసి మెలిసిగా ఈరోజు ఇంత ఘనంగా ఈ జాతర ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మల్లన్న కళ్యాణము జరిగింది. రేపు మల్లన్న జీవిత చరిత్ర ఒగ్గు కళాకారుల చేత నిర్వహిస్తాము. మంగళవారం నాడు ఎల్లమ్మ తల్లి కళ్యాణంతో ఈ కార్యక్రమము ముగిసిపోతుంది. ఈ కార్యక్రమము ఇంత పెద్దగా ఏర్పాటు చేసి ఇంత విజయవంతమైనందుకు, విజయవంతం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలకు, ప్రజలకు, మీడియా మిత్రులకు అందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.